హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే. సో సండే రోజు చికెన్ తిందామా, మటన్ తిందామా అంటే మా ఐరా ఫిష్ తిందాం డాడా అని అడిగింది. సో మేము ఇనాలంలో ఉన్న ఫిష్ మార్కెట్కి వచ్చేసాం. సో తనకి వెరైటీ ఆఫ్ ఫిషెస్ అన్నీ చూపిస్తూ, అలాగే మేము కూడా ఫిష్ కొనుక్కొని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం. తను రోజు టీవీలో చూసే ఫిషెస్ అన్నీ లైవ్గా కనిపించేసరికి చాలా ఎక్సైట్ అయిపోయింది. సో ఎంటర్ అవుతూనే మాకు క్రాబ్స్ కనిపించాయి అనమాట. ఇవి యాక్చువల్లీ లైవ్ క్రాబ్స్. సో దాన్ని టచ్ చేస్తావని అడిగితే నేను టచ్ చేసి చూపించేసరికి లైవ్ ఉండేసరికి భయం వేసింది తనకి. సో తను టచ్ చేయలేదు. నన్నే పట్టుకోమని అడుగుతూ ఉండింది. సో పట్టుకుందామని ట్రై చేశా కానీ నాకు కూడా భయం వేసింది కరుస్తాయేమో అని. తర్వాత లోపల తీసుకెళ్ళి దానికి క్రాబ్స్, ఫిషెస్ ఉన్నాయి, అవి తర్వాత ఆక్టోపస్, వెరైటీ ఆఫ్ ఫిషెస్ అన్నీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ప్రాన్స్ వచ్చేసరికి చాలా వెరైటీస్ ఉన్నాయి. దానికి ప్రాన్స్ అంటే కూడా ఇష్టం. తీసుకుందాం డాడా అని అడుగుతుంది. ఆక్టోపస్ని చూసి ఆక్టోపస్ని టచ్ చేద్దాం పదా అని అడిగింది. సో చూద్దామని వచ్చాం మేము. ఆక్టోపస్ అయితే కదలట్లేదు, ప్రాబబ్లీ నాట్ లైవ్. వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఇవన్నీ ఉన్నాయి. మేమైతే యూజువల్లీ ఈ ఫిష్ తింటాం, బరమండి అని. సరే అదే తీసుకుందామని చూస్తున్నాం. ఇక్కడ యూజువల్లీ ఫిష్ మొత్తం క్లీన్ చేసి కట్ చేసి కూడా ఇస్తారు. ఫిష్ బయింగ్ ప్రాసెస్ వచ్చి సిమిలర్ టు ఇండియా. మనకు నచ్చిన ఫిష్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకిస్తే వాళ్ళు కట్ చేసి క్లీన్ చేసి ఇచ్చేస్తారు. ఆ కటింగ్లో కూడా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి అనమాట. మనకి ఎలా కావాలంటే అలా కట్ చేస్తారు. ప్రాపర్ పీసెస్గా కట్ చేయమంటే పీసెస్గా కట్ చేసి ఇస్తారు, లేదా ఓన్లీ వింగ్స్ అవి ఇవి కట్ చేసి చేయమంటే అలా కూడా ఇస్తారు. సో మోస్ట్లీ టూ క్రౌడెడ్ ఉంటుంది సండే రోజు. అదే మేము ఇందాక అడిగితే ఫిష్ తెచ్చిచ్చింది. ఇది మోర్ దెన్ 3 కిలోస్ ఉందన్నమాట. నేను కొంచెం స్మాల్ ఫిష్ ఉందా అని అడుగుతుంటుంటే తను లేదు, కొంచెం లేట్ అయిపోయింది, స్మాల్ సైజ్ ఫిష్ లేవు ఈరోజు, అన్నీ పెద్దవే వచ్చినాయి అన్నది. సో ఇంకా మేము అట్లా కాదని చెప్పి చైనీస్ పాంప్లెట్ అనుకుంటుంది, చైనీస్ ఆర్ మలేషియన్ పాంప్లెట్. సరే ఇది తీసుకుందాం అని చెప్పి అనుకొని తీసుకుంటున్నాం. ఇది ఇంకా ఇందాక చెప్పాను కదా, ఇదే ఆ కటింగ్ అండ్ క్లీనింగ్ సెక్షన్ అనమాట. మనం ఫిష్ సెలెక్ట్ చేసుకొని దానికి మనీ పే చేసిన తర్వాత మనకు టోకెన్ నెంబర్ ఇస్తారు అండ్ ఆ ఫిష్ వెనక్కి పంపిస్తారు. వాళ్ళు కట్ చేసి క్లీన్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఆ టోకెన్ నెంబర్ కాల్ చేస్తే మనం వెళ్ళి తెచ్చుకోవాలి. ఇవి వచ్చేసి ఇంకా లార్జ్ సైజ్ ఫిషెస్ని ఇలా కట్ చేసి పీసెస్ లాగా పెట్టారనమాట వాళ్ళు. ఈసారి మాకు సైజ్ దొరకలేదు కదా, సో అందుకని ఇక్కడ బరమండి పీసెస్ తీసుకుందామని అనుకుంటున్నాం. ఇక్కడ కవిత ఐరాని ఫిష్ పట్టుకోమని ఎంకరేజ్ చేసింది, బట్ స్టిల్ అది భయపడుతూనే ఉందన్నమాట. ఫిషెస్ని చూసి పట్టుకోవట్లేదు. ఈ కట్ చేసిన పీసెస్ కూడా ఒక్కోటి ఆల్మోస్ట్ 700 to 1 kg పైనే ఉన్నాయన్నమాట. సో 2 తీసుకుందాం అనుకుంటున్నాం ఇంకా మేము, ఎందుకంటే 2 తీసుకునేసరికి మోర్ దెన్ 1.5 కిలో అయింది. కటింగ్ ప్రాసెస్ వచ్చేసరికి నైఫ్స్ అది ఇది ఏం కాదు, లైక్ ఆటోమేటిక్ బ్లేడ్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. ఆ బ్లేడ్తో కట్ చేస్తారనమాట వాళ్ళు. ఇది వచ్చేసి ఇంకా వెజిటేబుల్ మార్కెట్ ఇక్కడే, ఫిష్ మార్కెట్ పక్కనే ఉంటాయి వెజిటేబుల్స్, వైడ్ వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ ఉంటాయి. ఈ మార్కెట్ మోస్ట్లీ ఏషియన్ డామినేటెడ్, అందులోనూ వియట్నమీస్ పీపుల్ ఎక్కువ ఉంటారు అనమాట. సో మనకి మోస్ట్లీ వియట్నమీస్ లేదా ఏషియన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ. వెజిటేబుల్సా కావాలి, తీసుకుందాం. అవద్దు బాలు దా. ఏషియన్ మార్కెట్ కానీ ఫార్మర్స్ మార్కెట్ కానీ ఎందుకోసం అంటే బేసికలీ వీటి కోసమే. ఈ బీరకాయలు, సొరకాయలు ఇవన్నీ వూల్వర్స్లో కానీ కోల్స్లో కానీ దొరకవు అనమాట మాకు. సో ఇక్కడైతే మనకి ఆకుకూరలు ఇవన్నీ దొరుకుతాయి. సో ఇవే ఇంకా లీఫీ వెజిటేబుల్స్ ఆర్ గ్రీన్ లీవ్స్. నాకైతే ఇలా 2-3 ఆకులే తెలుసు.
సో కవిత ఏదో మెంతియా సంథింగ్ ఏదో కావాలని అనుకుంది. సో దానికోసం వెతుకుతున్నట్టుంది. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మనం తినే కన్నా మేకలు తినడానికి ఎక్కువ ఉన్నట్టున్నాయి ఇవి. రెడ్ చిల్లీయా? అవును, రెడ్ చిల్లీ. నెక్స్ట్ ఫ్రూట్స్ చూద్దాం. ఇందాక చెప్పినట్టు ఇవన్నీ మోస్ట్లీ ఏషియన్ ఫ్రూట్స్ అవి ఉంటాయన్నమాట. సో పైన అది కనిపిస్తుంది, అది కొరియన్ పేర్స్ అంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాయి ఇవి. అట్లనే ఈ ఫ్రూట్ ఏందో కూడా నాకు తెలియదు అసలు, ఎప్పుడు చూడలేదు, తినలేదు కూడా. ఇక్కడికి ఈ మార్కెట్కి నేను 2 to 3 టైమ్స్ వచ్చాను, అంతే, ఎక్కువ రాలేదన్నమాట. ముందు ఫిష్ అంటే ఫ్రోజన్ ఫిష్ తింటుండే. ఓన్లీ తెలిసిన ఫ్రూట్ ఏంటంటే ఉంటే ఇదే సపోటా. ఫస్ట్ టైం చూసా. సో కొనుక్కొని తీసుకెళ్ళాము ఇవి కూడా. ఇదంతా వచ్చేసి ఇంకా మార్కెట్ ప్లేస్. సో మీట్స్ అవి ఇవి దొరుకుతాయి. ఆల్సో ఫుడ్ ఐటమ్స్ అవి ఇవి కూడా ఉంటాయి అనమాట. లైక్ వియట్నామీస్ ఫుడ్ స్టైల్ రెస్టారెంట్స్ అవన్నీ. రౌండ్ వేసి బేసికలీ ఏదైనా జ్యూస్ తాగుదామని వచ్చాం మేము. అదే చూస్తున్నా ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ అమ్ముతారనమాట. అండ్ ఆల్సో సమ్ బబుల్ టీ అట్లాంటిది కూడా ఉంటుంది. అదే ఒకటి ఉండాలి, అదే వెతుకుతున్నాను నేను. ఇంకా ఈ షాప్స్ అన్నీ మోస్ట్లీ ఇంపోర్టెడ్ సామాన్ అమ్ముతారనమాట. లైక్ మన చైనా బజార్ ఎట్లుంటే అట్లనే ఉంటాయి ఇక్కడ కూడా సామాన్లు అన్నీ. చీప్ ప్లాస్టిక్ అవే ఉంటాయి అంతా. ఫుడ్ స్టాల్స్ కూడా ఇంకా ఇండియాలో బండి మీద అమ్ముతున్నట్టే వెరైటీ వెరైటీ దోశలు, అవే దోశలు అంటే దోశలు కాదు, వాళ్ళ స్టైల్ ఆఫ్ దోశలు, వడలు అట్లాంటివి ఏమో ఉంటాయి. ఇక షుగర్ కేన్ జ్యూస్ వచ్చింది. నాకు, ఐరాకి అండ్ కవితకి 3 జ్యూస్ తీసుకుందాం అనుకున్నాం, కానీ కవిత తాగనన్నది. సో మేమిద్దరమే తీసుకున్నాం ఇంకా జ్యూస్ తీసుకున్నాక మనోడు క్యాష్ లేదండి, ఓన్లీ కార్డు లేదండి, ఓన్లీ క్యాష్ పేమెంటే అన్నాడు. మన దగ్గర ఏమో క్యాష్ లేదు. వాడినే అడిగిన, ఏటీఎం ఏడుందిరా బాబు అంటే, ఆ స్ట్రైట్ ఆపోజిట్లో ఉంది చూసుకోపో అంటే పోయినాయి. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ క్యాష్ థింగ్ ఏంటంటే నేను కార్డులు తేవడం మర్చిపోయా. అండ్ ఫోన్తోనే ట్యాప్ పే చేస్తాను అనమాట యూజువల్లీ. సో కార్డ్లెస్ క్యాష్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, అది ట్రై చేద్దామని పోతే బ్యాంకింగ్ సిస్టమ్ ఏదో ఫాల్ట్ ఉంది. ఓ 15-20 నిమిషాల తర్వాత ఆఖరికి కష్టపడితే బ్యాంకులో నుంచి డబ్బులు వచ్చాయి, ఏటీఎంలో నుంచి. అవి తీసుకొచ్చి మనోడికి ఇచ్చినాయి. ఇంకా No es. No. Cash on. తీసుకో, నేను తీసేనా? ఓపెన్ చేయనా? ఓపెన్ చేయ. సో ఇదండి ఫిష్ షాపింగ్ వీడియో సండే రోజు. ఇక్కడితో వీడియోని ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో మేము ఏం ఫిష్ తీసుకున్నాము అండ్ దాన్ని ఎలా కుక్ చేసామనేది చూపిస్తాము. అప్పటి వరకు సెలవు.